మీరు ఏవైతే అబద్ధాలు వల్లించి ప్రజలు మోసం చేశారో అది ప్రజలు తెలిసిపోతుందనే ఉద్దేశంతో మనకు మనుగడ ఉండదని దాన్ని డైవర్షన్ చేయడం కోసం అంబటిపై మీరు ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తారా? అందుకే ఈరోజు ఒక విశాఖ జిల్లా కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా కాపు నేతల్ని అణుగుదొక్కాలని మీరు చూస్తున్నటువంటి తీరు మొదటి నుంచి తెలుగుదేశం డిఎన్ఏలోనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపులు తొక్కాలి, కాపులు నొక్కాలనే ఉద్దేశంతో మీ అందరు కూడా ఆ రోజు వంగవీటి హత్య కానీ, తర్వాత జరిగినటువంటి ముద్రగడపై హత్యా ప్రయత్నం కానీ, ఈరోజు అంబటిపై దొంగ కేసులు పెట్టి జైల్లో వేసినటువంటి తీరు కానీ కాపులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందుకనే ఈ ప్రారంభం ఇది విశాఖ జిల్లా నుంచే ప్రారంభమైంది. అన్ని జిల్లాల నుంచి కూడా కాపులందరూ కూడా సంఘటితం అవడానికి ఇక్కడ వీళ్ళు చేసిన ఒక సామాజిక వర్గం, ఇక్కడ ఉన్నటువంటి గల్లా మాధవ్ కానీ, పెంబసాని కానీ, ఇక్కడ తూర్పాల నరేంద్ర కానీ, అక్కడ లోకేష్ కానీ, మీరందరూ కూడా వీళ్ళపై చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కాపులందరూ కూడా కళ్ళెర పెడుతున్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ మట్టాలో కాపులందరూ కూడా సంఘటితంగా పనిచేయవలసిన బాధ్యత కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంబటికి ఎప్పుడు కూడా కాపులు విశాఖలో కాదు, ఉత్తరాంధ్రలో కాదు, ఆంధ్రాలోనే కాదు, ఎక్కడున్నా సరే కాపు సోదరులందరూ కూడా తప్పనిసరిగా అంబటి కుటుంబానికి అండగా ఉంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ